హలో నమస్తే. ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా నేను ముంబైలో ఇక్కడ కనిపిస్తుందా మీకు? రైట్, మీకు కనిపించడం కోసం చెప్పిన తెలుసా, ఇది తాజ్ హోటల్. 2013లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, గుర్తుందా? అదే ప్లేస్. అండ్ దీనికి పక్కనే గేట్ వే ఆఫ్ ఇండియా ఉంటుంది. సో గేట్ వే ఆఫ్ ఇండియా విజిట్ చేయడానికి వచ్చా. ఫుల్ ఆన్ క్రౌడ్ కనిపిస్తుందా? ఇక్కడ ఫుల్ రష్. ఇక్కడ నేను చెప్పా కదా, ఇలా నల్లవి ఆ బ్లూ కలర్ క్యాబ్లు బాగుంటాయి అనమాట. మనం లోకల్ మన కార్లో తెచ్చుకున్నా కూడా ఇక్కడ మనము డ్రైవింగ్ చేయలేము, అంత ట్రాఫిక్ ఉంటుంది, అంతగానం ఇచ్చి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇక్కడ ట్యాక్సీస్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు గేట్ వే ఆఫ్ ఇండియా మొత్తం చూపిస్తా, చూసేయండి. చాలా చాలా బాగుంది గేట్ వే ఆఫ్ ఇండియా. ఒకప్పుడు ఇక్కడ ఇంత డెవలప్మెంట్ లేదంట, ఈ మధ్య కాలంలో స్పాట్ గా మార్చారు. జనం బాగా సండే అవ్వడంతో ఇంకా చాలా 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 రష్ ఉంది. నేను మొత్తం చూపిస్తా, నాతో పాటు వచ్చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మర్చిపోకుండా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ విజిటింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఆ ఛానల్ ని ఫాలో అయిపోండి. ఇదే గేట్ వే ఆఫ్ ఇండియా. ఇక్కడతో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది. అయిపోయింది ప్రోగ్రామ్, మొత్తం సర్దేస్తున్నారు. అండ్ డబల్ డెక్కర్ బస్సులు ఇక్కడ. ఇదే తాజ్ హోటల్. బ్యాక్ సైడ్ ఉంటాం మేడం, ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి. 2013లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, ఇక్కడే అనమాట. ఇదంతా కూడా తాజ్ హోటల్. రెండు 2011లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇందాక నేను 13 అని చెప్పా, రాంగ్. చూసారు కదా జనం. సముద్రం, ఛత్రపతి శివాజీ మహారాజ్. తాజ్, ఇక్కడ తాజ్. ఇది గేట్ వే ఆఫ్ ఇండియా. అండ్ ఇది ఓషన్, అరేబియన్ ఓషన్. మొత్తం గేట్ వే ఆఫ్ ఇండియాలో ఇది ఉంటాయి. సో నేను బోటింగ్ కోసం మనం వెళ్తున్నాను, బోటింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడికి వస్తే 3 ఒకేసారి చూడొచ్చు. ఏవైతే ముంబై దాడులు జరిగాయో, ముంబై దాడులు నేపథ్యంలో కరెక్ట్ గా నాకు వెనక సైడ్ ఉంది కదా, అదే తాజ్ అనమాట. సో ఐ మీన్ గేట్ వే ఆఫ్ ఇండియా అండ్ అరేబియన్ ఓషన్. నేను ఓషన్ లో కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. నేనైతే మోర్ ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నా. మా ఊరు హైదరాబాద్, వరంగల్, ఇవి 3 తప్ప పెద్దగా నేను వెళ్ళింది ఎక్కడికి లేదు. సో ఫస్ట్ టైం ముంబై వచ్చాను. ముంబై అంటే సినిమాల్లో చూపిస్తున్న దాన్ని బట్టి చాలా బాగా ఊహించి వచ్చాను, కానీ ఇక్కడ అలా ఏముండదు. ప్రతి ఒక్కరు కూడా సాదా సీదాగా ఉంటారు. బస్సుల్లోనే ఎక్కుతారు, అది లైన్ గా వెళ్తారు. ఎలాంటి ఇష్యూస్ ఏవి ఉండవు. నేను సముద్రాన్ని కూడా చూపిస్తాను మీకు. వేచి ఓ కనిపించిందిగా. సో అదనమాట. అరేబియన్ ఓషన్, అరేబియన్ ఓషన్ నిజం చెప్పాలంటే అరేబియన్ ఓషన్ లోనే ఉంటది. బట్ సముద్రాన్ని కబ్జా చేసి అడవుల్లాగా ఆక్రమించేస్తుంది. ఇది గేట్ వే ఆఫ్ ఇండియా. గేట్ వే ఆఫ్ ఇండియాకి సంబంధించి ముంబైలో ఎన్ని కనిపించాను. ఇక్కడ ఎలిఫెంట్ బోట్ కూడా ఉంది. అయితే అది ఆఫ్టర్నూన్ 3 వరకే ఉంటుందట, ఆ తర్వాత క్లోజ్ అట. ఒకవేళ బై ఛాన్స్ నాకు టైం దొరికితే మళ్ళీ ఒక రోజు వచ్చి దాన్ని కూడా ఈ వీడియోలోనే యాడ్ చేసి చూపిస్తాను మీకు. ప్రస్తుతం అయితే గేట్ వే ఆఫ్ ఇండియా అండ్ ఏవైతే ముంబై దాడులు జరిగాయో ఆ ప్లేసెస్ అన్ని ఈ బ్లాగ్ లో చూపించాలనుకుంటున్నా. సో రైల్వే
రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఇక్కడ డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. అంతేకాదు డబుల్ డెక్కర్ బస్సు ఏంటంటే ఎస్పెషల్లీ ముంబై చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రదేశాలన్నింటినీ మనం టికెట్ తీసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళే అన్ని తిప్పి చూపిస్తారట. బట్ మేము వేరే పనులు చూసుకుంటూ మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే ఇది చూస్తాం కాబట్టి ఆ బస్సులు ఎక్కలే. డబుల్ డెక్కర్ బస్సు చాలా బాగుంటాయి, నేను బయట నుంచి చూసాను. సో ఇక్కడ ఎవరు లేరు, మాకు ఎవరు చూపిస్తారు అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ డబుల్ డెక్కర్ బస్సు టికెట్ తీసుకుంటే చాలు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు మనం ముంబై చుట్టూ అంటే ముంబై పరిసరాలు మనం చూడడం కాబట్టి కూడా ట్రిపుల్ గా మీరు చూపిస్తారు. మరొక మంచి బ్లాగ్ తో మీరు వస్తారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.